తులారాశి వారి ఆదాయం కోసం ఇబ్బందులు పడక తప్పదు, ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయక తప్పదు. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో విమర్శలు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రేయస్కరం కాదు. తులారాశి వారికి ఈరోజు విశ్రాంతి కూడా లోపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాలు ఏమాత్రం కూడా అనుకూలించవు. సినీ, టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకలసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట ఎదురయ్యే సమస్యలు బాగా చికాకు పరుస్తాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గడం వల్ల నూతనంగా రుణాలు కూడా చేస్తారు. అంతర్గత శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాలి. కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలు వీరిని బాగా బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో భాగస్వాములతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. బాధ్యతలు మాత్రం మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీయాన ప్రయాణాలు, సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా బుధగ్రహ ఆరాధన చేయడం, బుధగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు ఈరోజు వీరికి వసూలవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని అందరూ కూడా గుర్తించి గౌరవిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వరకు పదవులు దక్కుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రత్యర్థులు పనుల్లో ఆటంకాలు సృష్టిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. దేవాలయాలు దర్శిస్తారు. విలువైన వస్తువులు, విలువైన పత్రాల విషయంలో ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు వీరిని బాగా వేధిస్తాయి. సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా, ఏ సంవత్సరమైనా 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖున జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. అంటే ఏక సంఖ్య చేస్తే 2 రావాలి. ఉదాహరణకు 11 అనుకోండి, 1 + 1 కూడితే 2 వస్తుంది. 29 అనుకోండి, 2 + 9 కూడితే 11 వస్తుంది. మళ్ళీ 1 మరియు 1 కూడితే అంటే ఏక సంఖ్య చేస్తే 2 రావాలి. కాబట్టి జనవరి నెల కావచ్చు, ఫిబ్రవరి నెల కావచ్చు, మార్చి కావచ్చు, డిసెంబర్ కావచ్చు, ఏ నెలైనా పర్లేదు, ఏ సంవత్సరమైనా కూడా పర్లేదు. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 2 సంఖ్యకు సంఖ్యాశాస్త్ర రీత్యా చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. వీరి మీద చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు అంటే ప్రధానంగా చల్లని కిరణాలకు ప్రసిద్ధిగా చెప్తుంటాం. అంటే చంద్రుడిని చూస్తే మనందరికీ కూడా ఎక్కడలేని ఉత్సాహం వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 2వ తారీఖున జన్మించిన వారు కూడా చల్లని మనసు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి శృంగారం పట్ల కూడా ఆసక్తి కాస్త అధికంగా ఉంటుంది. చల్లదనాన్ని బాగా ఇష్టపడతారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటాం కదా, దాన్ని బాగా ఇష్టపడతారు. ఎక్కడైతే గొడవలు, మనస్పర్ధలు ఇటువంటివి ఉంటే అక్కడి నుంచి వారు దూరంగా పారిపోతారని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం కావచ్చు, పనిచేసే కార్యాలయంలో వాతావరణం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, వారికి ఎప్పుడు
కూడా సంతోషంగా, హాయిగా, అలా ఆహ్లాదకరంగా సాగిపోవాలి. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈ 2వ తారీఖున జన్మించిన వ్యక్తులు వీరికి స్థిరమైనటువంటి అభిప్రాయం కానీ, స్థిరమైనటువంటి మనస్సు కానీ ఉండదని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఒక 2, 3 రోజుల తర్వాతో, 2, 3 గంటల తర్వాతో మరొకలా మాట్లాడుతుంటారని చెప్పొచ్చు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపల మళ్ళీ 4 సార్లు మారుస్తుంటారని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే వీరు పనిచేసే కార్యంలో కానీ, లేదా చేసే వ్యాపారంలో కానీ కొంతవరకు వీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఇచ్చిన మాట మీద నిలకడలేని వ్యక్తులుగా వీరి గురించి చెప్పలేం కానీ, తమకు తాముగా ఏంటంటే ఒక మాట అనుకుంటే దాని మీద నిలబడలేరని మాత్రం చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు ఏంటి, మాట ఇచ్చేస్తుంటారు, ఆ తర్వాత ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేయరు. ఆ రోజైతే నేను అలా చెప్పానులే, అది అయిపోయిందని చెప్పి అంటుంటారు. అలా కాకుండా 2వ తారీఖున జన్మించిన వారు ఏంటంటే తమకు తాముగా ఒక మాట మీద అంటే స్థిరంగా నిలబడలేరని చెప్పొచ్చు. కొంతకాలం ఏంటి, ఉదాహరణకు చదువుకునే విద్యార్థి ఉన్నారనుకోండి, ఆ విద్యార్థి నేను పీజీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, విదేశాల్లో చదవాలని చెప్పి అనుకుంటాడు. మరికొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే, నేను విదేశాల్లో వెళ్ళను, ఇక్కడే చదువుకుంటాను అంటారు. లేదా మరికొంతకాలం తర్వాత అడిగామనుకోండి, నేను ప్రస్తుతం చదువుకునే ఉద్దేశం లేదు, ఉద్యోగంలోకి వెళ్తానని చెప్తుంటారు. ఈ విధంగా తరచుగా అభిప్రాయాలను మార్చుకునే వ్యక్తులుగా మాత్రం వీరి గురించి అధికంగా చెప్పవచ్చు. ఇది వీరికి జీవితంలో ఒక బలహీనతగా ఏర్పడిపోతుంది. దీనివల్ల ఏంటంటే సంఘం కానీ, లేదంటే కుటుంబ సభ్యులు కానీ వీరికి స్థిరమైన అభిప్రాయాలు లేని వ్యక్తిగా, చంచల మనస్కుడుగా వీరిని ఎక్కువగా గుర్తిస్తారు. కానీ ఇది ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. కాబట్టి ఈ 2వ తారీఖున జన్మించిన వ్యక్తులు సంఖ్యాశాస్త్రరీత్యా ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఇటువంటి మానసిక స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం, ఒక నిర్ణయం అంటూ తీసుకునేటప్పుడు 100 రకాలుగా 100 సార్లు ఆలోచించేయడం తప్పు కాదు. కానీ ఒకసారి నిర్ణయం అంటూ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని స్థిరమైనటువంటి అభిప్రాయంగా మార్చుకుని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా వీరి మనసు ఎప్పుడూ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనసుతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు రాణిస్తారు. శారీరక శ్రమ ఎక్కువ కూడా వీరు ఏమాత్రం కూడా చేయలేరని చెప్పవచ్చు. కాబట్టి కష్టపడి చేసే పనుల కన్నా కూడా మనసుతో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అంటే బుద్ధి మనసుతోటి ఏవైతే పనులు చేస్తుంటామో అటువంటి వాటిలో వీరు చక్కగా రాణిస్తారు. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలను వీరు ఎంచుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే ఒక కవి, రచయిత అంటాం కదా, వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే క్రియేటివిటీ పవర్ అంటాం కదా, అది ఏ రంగంలోనే కావచ్చు, ఏ వృత్తిలోనే కూడా కావచ్చు, వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జీవించే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. గొడవలు, మనస్పర్ధలు, కొట్లాట్లు వీళ్ళకి నచ్చవు. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు రాణించలేరు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీరిని చాలా వరకు కూడా నిజాయితీ పరులుగా చెప్పవచ్చు. వీరి ఉద్దేశం ఏంటంటే, నేను ఏదో ఒక అవినీతి పని చేశాను, అక్రమంగా డబ్బు సంపాదించాను, లేకపోతే ఏదో ఎదుటి వ్యక్తిని మోసం చేశాను, ఆ వ్యక్తి జీవితంలో రేపు మళ్ళీ నన్ను అడిగారనుకునే సమాధానం చెప్పాలి కదా, నాకు ఎందుకు వచ్చిన గోల, ప్రశాంతంగా భగవంతుడు ఎంతవరకు నాకు ఇచ్చాడో అంతవరకు నా తెలివితేటలతోటి నిజాయితీగా నేను డబ్బు సంపాదించుకుంటాను. కాబట్టి ఇతను ఇందాక చెప్పినప్పుడు ఎవరితో గొడవలు దిగే మనస్తత్వం వీరికి ఉండదు. కాబట్టి ఈ 2 అంశాలను పరిశీలనగా చేసుకున్నప్పుడు ఏంటంటే క్రియేటివ్ రంగంలో రాణిస్తారు, నిజాయితీగా జీవితంలో రాణించే ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఈ 2వ తారీఖున జన్మించిన వారు, అంటే ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29 తారీఖుల్లో జన్మించిన వ్యక్తులకు ఈ లక్షణాలు కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి కొంతవరకు బలహీనతలను జయిస్తూ బలాన్ని పెంచుకుంటూ వెళ్తే జీవితంలో వీరు చాలా మంచి స్థాయికి, అది కూడా నీతి నిజాయితీగా ముందుకు ఎదుగుతారని చెప్పొచ్చు. ఇక వీరిని మంచి ప్రేమ జీవులుగా కూడా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులన్నా, తల్లన్నా, భార్య అన్నా, భర్త అన్నా, ఇరుగు పొరుగు వారినా కూడా చక్కగా వారితో ప్రేమిస్తుంటారు, వారి నుంచి ప్రేమను కూడా ఆశిస్తుంటారు. అదేవిధంగా ఎవరితో కూడా గొడవలు దిగే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరని చెప్పొచ్చు. ఒకవేళ ఇతరత్ర గ్రహదోషాల వల్ల కానీ, చంద్రుడు జాతకంలో వీరికి, అంటే జన్మజాతకం అంటాం కదా, ఇక్కడ బాగలేకపోతే చంద్రుడు నీచ స్థానంలో కానీ లేదా చెడు స్థానంలో కానీ ఉన్నప్పుడు అంటే కొంతవరకు ప్రధానంగా ఏదైనా సమస్యలు వస్తే వీరు గొడవ పడరు, కానీ కొంతవరకు మూడీగా ఉంటారని చెప్పవచ్చు. అంటే వీరికి మూడ్ స్వింగ్స్ అంటాం కదా, ఈ 2వ తారీఖున జన్మించిన వారికి అవి చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతసేపు సరదాగా మాట్లాడుతుంటారు, కొంతసేపు సైలెంట్ అయిపోతుంటారు, కొంతసేపు ఏదో పుస్తకం తీసుకొని చదువుతుంటారు, మరి కొంతసేపు కుటుంబ సభ్యులతో కానీ, కార్యంలో పనిచేసే వారితో కానీ సరదాగా మాట్లాడుతుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29వ తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు రాణిస్తారు, ఎటువంటి ఆలోచన విధానం వీరికి ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు.